సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డీకే బోష్ డీకే యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆకుల తమలపాకుల మహేష్. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. సో మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయడానికి లో క్లాస్ బాయ్స్ లో చాలా అంటే చాలా ట్రెండింగ్ వాళ్ళ కొడుతున్న వాళ్ళ మమ్మీని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినాం. సో హాయ్ అండి. హలో హాయ్. హలో హాయ్ మేడం. మీ పేరు మేడం? పద్మ. పద్మ. ఓకే మేడం. మీకు యూట్యూబ్ లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 36. సో మీకు ఎంతమంది కావాలనుకుంటున్నారు? లక్ష. సో గైస్, పద్మకి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కావాలంటే మనం అది చేసేద్దాం. అది చేయడం మన బాధ్యత, మన కర్తవ్యం. సో మేడం, మీకు 1,00,000 యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ని మా యూట్యూబ్ ఛానల్ తరఫున మేము మీకు అందజేస్తాం. ఓకే, మీరు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదించారు? మేమేం సంపాదించలేదు, మేమే పెడతాను అనుకున్నాను. సో ఓకే, ఎంత పెట్టారు ఇప్పుడు? 30,000. ఓకే మేడం. మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఇప్పటి వరకు? ఎవరికి ఇవ్వలేదు, ఇప్పుడే నీకే ఇస్తాను. ఓకే మ్యామ్, ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన వాళ్ళని ఇట్లా కింద కూర్చోబెట్టాలి. ఓకే, కొంచెం మంచినీళ్ళన్నా ఇవ్వగలుగుతారా? అసలు మీరు మంచినీళ్ళు కాదు, మీరే తేవాలి వచ్చేటప్పుడు. పండ్లు, ఫలాలు, స్వీట్లు, బిర్యానీ. మేడం, నేను మీ ఇంటికి వచ్చాను మేడం. మీరు నాకు అతిథేవో బాగా చేయాలి మేడం. మీరు బావో కాదు, బావా. ఓకే మేడం, మీరే నాకు అది చేయాలి మేడం. అతిథి దేవ. మీకోసం ఇంటర్వ్యూ ఫస్ట్. మేడం, నేను మీ ఇంటికి వచ్చిన మేడం. మీరు నాకు అతిథి స్వీకారం చేయాలి మేడం. మేము చెయ్యం అట్లా మేడం. ఓకే మేడం, సరే. మర్చిపోయినా ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తారు? మర్చిపోయినా మేడం. అరైతే అనేది మేడం. మేము అట్లనే మాట్లాడు. ఓకే మేడం, ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. కెమెరా ఆన్ ఉంది మేడం. ఉంటే రాకేది మేడం అట్లా. సరే మేడం, మీరు అంతే అనుకుంటా. ఓకే, మీరు వీడియోలో చాలా మంచిగా కనిపిస్తారు. ఇప్పుడు ఎందుకు ఇట్లా ర్యాష్ గా మాట్లాడుతున్నారు? నేను అట్లనే ఉంటా. ఓకే మేడం, మీ కొడుకులు ఎంతమంది మేడం? ముగ్గురు. ఏం పనులు చేస్తారు మేడం? వాడు గాడులు తవ్వుతాడు, వాడు కొట్లాలు పట్టుకుపోతాడు, వాడు ఇంటర్ తిరుగుతాడు. ఓకే మేడం, మీరు ఏం పని చేస్తారు మేడం? నేను బొచ్చని దొంగని పోతాను. అంటే హోటల్ మేడం? హోటల్ వెళ్ళిపోతారా నేను? అంటే ఎక్కడ మేడం? ఇళ్ళలో పోతా. ఓకే మేడం, మీ కొడుకుల పేర్లు మేడం? ఒకటి మయూక. ఓకే మేడం. ఒక దినుక, ఒక రనిక. మీ పేరు మేడం? నా పేరు పద్మ. ఓకే మేడం, అంకుల్ పేరు ఏం పేరు మేడం? ఎందుకు అంటే ఇంటర్వ్యూలో తెలుసుకోవాలి మేడం. నేను చెప్పమాట్లా. ఓకే మేడం, ఇంకా మీరు యూట్యూబ్ నుంచి ఎన్ని పైసలు కావాలనుకుంటున్నారు? మస్తు కావాలి, మాకు సంచి నిండా కావాలి. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. పైసలు వస్తే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? తింటాం, తాగుతాం. అదేంటి మేడం, పైసలు వస్తే కొంతమంది ల్యాండ్ కొనుక్కుంటారు. అవన్నీ కొడగొట్టుకొని వచ్చినాము వీడికి. ఓకే, అన్ని పొడగొట్టుకుని యూట్యూబ్ లోకి వచ్చాను. ఓకే మేడం. సో మనము ఓకే మేడం, మీరు ఎంత సంపాదిస్తారు మేడం? 40,000. 40,000 సరిపోతాయి మేడం? సరిపోతే ఏం చేయాలి మరి? సరిపోతున్నా కానీ అది ఓపెన్ చేసిన వాళ్ళ పైసలు మాకు ఇస్తారట. ఎవరు ఇస్తారు మాకు? ఓకే మేడం, ఇప్పుడు మా ఛానల్ నుంచి మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు కదా, ఈ వ్యూస్ పెరిగితే మీకు ఆటోమేటిక్ వస్తాయి. ఓకే మేడం, ఇంకా మీరు ఇది సొంత ఇల్లు మేడం? కాదు, కిరాయి ఇల్లు. కిరాయి ఎంత మేడం ఈ ఇల్లుకి? కిరాయి ఎంత అయితే నీకు గడ్డు పట్టవా? లేదు మేడం, తెలుసుకోవడానికి. ఇంకా చెప్పం అట్లా. సరే మేడం. ఓకే, మీ కొడుకులు ఇప్పుడు పనులకు వెళ్తారా మేడం? ఎరిగాయో తిరగతాదుకు గార్దులు. అమ్మా ఏం చేయలేదు, వీడియో ఇంటర్వ్యూ చేస్తాను కోసం. సార్, ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను సార్. నీకు డీకే బోసిడికే అని యూట్యూబ్ ఛానల్ ఉంది సార్ మాకు. నా పేరు ఆకుల తమలపాకుల మహేష్ సార్. ఇంటర్వ్యూ మీరు చాలా ఫేమస్ అయిపోయారు సార్, అందుకే మమ్మీని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను సార్. ఏం బాలే ఈ మమ్మీ గురించి ఇంకా మీ గురించి తెలుసుకోవడానికి వచ్చాను సార్. ఏం తెలుసుకుంటావు? ఇంటర్వ్యూ సార్, మీ పేరు సార్? మహేష్. ఓకే సార్, మీరు ఏం పని చేస్తారు సార్? నీకు ఎందుకురా అవన్నీ తెలుసుకోవడానికి సార్. ఏం తెలుసుకుంటారా? అంటే మీరు యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయిపోయారు కదా సార్, అందుకే నేను కొంచెం మీ గురించి, మీ సబ్స్క్రైబర్స్ మీ ఇంటర్వ్యూ తీసుకోవాలి అని చెప్పి మాకు మెసేజ్ల మీద మెసేజ్ చేశారు సార్. అందుకే నేను మీ ఇంటికి వచ్చాను సార్. నా పనితో నీకు సంబంధం లేదు, ఇంటర్వ్యూ తీసుకొని ఎందుకు అంతే. సార్, మీరు యూట్యూబ్ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు సార్? 3 ఏళ్ళు. 3 ఏళ్ళు సార్. ఓకే, మీకు ఏమైనా ఇన్కమ్ వచ్చిందా సార్? వచ్చింది. ఎంత వచ్చింది సార్? చెప్పండి సార్. మీరు ఇప్పుడు జాబ్ నుంచి వస్తున్నారా సార్? నీకు ఎందుకు అవన్నీ? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమైనా వీడియోస్ ప్లానింగ్ ఉన్నాయా సార్? చెప్పండి. కాదు, ఇవన్నీ అడుగుతారా ఎవరన్నా? మేడం, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగమన్నారు అండ్ సార్ని కూడా కొన్ని క్వశ్చన్స్ అడగమన్నారు, అందుకే నేను అడుగుతాను. ఏం అడగాలనుకున్నా పైసలు అడిగి అడగాలి. అప్పుడైతే మేము అన్ని చెప్తాం కరెక్ట్ డబుల్ అవ్వాలి. మేడం, నేను ఎందుకు ఇస్తాను మేడం మీకు పైసలు? చెప్పిరా మేడం, ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను మేడం. ఆ ఇంటర్వ్యూ వచ్చినావు కదా, చేసినావు కదా, 2 గంటలు అయ్యా కూర్చుని పెట్టి ఓ చాయ్ పోయలేదు, ఓ సీట్ చేయలేదు, ఓ లడ్డు చేయలేదు, ఏం చేయలేదు.
అడిగితే అడుగుతాడు వీడు. వచ్చిన కాడ నుంచి నా బుర్ర తింటాడు. అరే ఎంత అవకాశం ఇస్తారా మీరు అసలు ఎందుకు వచ్చిన వీడికి? సార్ ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు సార్. నేను మీ అమ్మగారు ఏమంటున్నారంటే మీరు వచ్చినప్పుడు బిర్యానీ చాయ్ అవన్నీ నేను తీసుకొని రావాలంటే సార్ నేను ఎందుకు తీసుకొని వస్తాను సార్? నేను మీ ఇంటికి వచ్చిన మీరే నాకు అతిథి బాగా చేయాలి సార్. నేను చేయమా మా ఫలితం అంతా మీరే ఇచ్చేవాళ్ళు మాకు. చాలా హార్ష్ గా మాట్లాడుతున్నారు సార్ మీరు. అండ్ సార్ నువ్వు చేస్తే చెయ్యి చెప్తే మాకు టైం అవుతాను. సారీ మేడం, మీరు చాలా ర్యాష్ గా మాట్లాడుతున్నారు. సరే లాస్ట్ సార్ మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలనుకున్నారు సార్? చెప్పలేదు నా ఉద్దేశం నిన్న 2 గంటలకు వచ్చింది, మధ్యాహ్నం 2 గంటలకు వచ్చింది. ఇప్పుడు ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఇప్పుడు దాకా కూర్చిపెట్టిందండి. అది కాదు సార్, అంతసేపు ఏం కూర్చోలేదు సార్. ఒకసారి మేడం చీర మార్చుకోవడానికి వెళ్ళారు, మళ్ళీ ఒకసారి ఎవరో ఫ్రెండ్స్ వచ్చిరని చెప్పేసి వెళ్ళినారు. మళ్ళీ అర్ధగంట కోసం వాళ్ళని వచ్చిన వాళ్ళు మాట్లాడతారు. పంపి వస్తారా? మాట్లాడొద్దా? మన నేను టీవీలో రావద్దా? నేను మంచి చీర కట్టుకోవద్దా? పిచ్చోళ్ళకి వచ్చి కూర్చోవాలి, పిచ్చ పెట్టుకుని కూర్చోన్నా. సారీ మేడం. ఓకే మేడం. సో గైస్, సో వీళ్ళిద్దరిని అయితే మనం ఈ రోజు ఇంటర్వ్యూ చేసినాము. నాకే చుక్కలు అనిపించేసి మాకేమి ఎప్పుడైనా చెప్తున్నావు పోతానని. ధ్యాన పట్టలేరా భయ్? సార్ నేను ఎందుకు ఇస్తా సార్? మాట్లాడతావు నీ వాళ్ళ వచ్చాము మేము ఇంట్లో అన్నం వండుకోలేదు. మేము వంట చేస్తే నువ్వేనా? అంటే ఇప్పుడు మీకు బిర్యానీ పొట్లం కావాలా మేడం? కావాలి కావాలి, కూడా కావాలి. ఓకే, మా డాడీ కాళ్ళు కూడా కావాలి, తీసుకురా. సార్ ఇవన్నీ అంటే నాతో కాదు సార్. నేను చిన్న యూట్యూబ్ అని సార్. నేను మొన్న యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నాను సార్. అవన్నీ లాస్ట్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చుకొని వెళ్ళిపోతాను సార్ నేను. సో గైస్, సో వీళ్ళు చాలా ర్యాష్ గా ఉన్నారు. లో క్లాస్ బాయ్స్ అంటే లో క్లాస్ గానే మనని పిచ్చోళ్ళనైతే వేసేసారు. మేడం కి ఇప్పుడు మనం బిర్యానీ పొట్లం ఇయ్యలేదు అనుకోండి, నా బూరు వీగి షారు కాస్తుంది. అంటే మేడం భాషలో సార్ అయితే చాలా గరం గరం ఉన్నాడు ఇప్పటిదాకా. వచ్చిండు అందుకనే గరం గరం ఉన్నారు. ఓకే మేడం, నేను అందుకనే వాటి మూట తీసుకొని బిర్యానీ తినిపించి నాకు పొట్ల గంట పంపి 4 ఉంటారు ఇంట్లో. వాడు తిన్నాక 4 పొట్లాలు పంపి. నడు సార్